ములుగు రోడ్ దగ్గర నుంచి లైవ్ విజువల్స్ చూసాం. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక హంటర్ రోడ్ దగ్గర నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రవి, బొందివాగు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? స్వాతి, హంటర్ రోడ్డు మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోయింది. ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రదేశం చూస్తే నిత్యం వేలాది వాహనాలు తిరిగేటటువంటి ప్రాంతం. హంటర్ రోడ్లో నిత్యం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రధాన జంక్షన్ కూడా ఇది వరంగల్ సిటీలో. కానీ ప్రస్తుతం మనం చూస్తే ఎక్కడ చూసినా ఒక పెద్ద నదిని తలపించే విధంగా మారిపోయింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటి ఉధృతికి క్రమక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి వరద నీటి ఫ్లోటింగ్ కూడా పెరుగుతోంది. దీనికి తోడు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ గర్ల్స్ హాస్టల్ లోపలికి పూర్తిగా వరద నీరు ముంచెత్తింది. దాంతో హాస్టల్లో ఉన్నటువంటి 470 మంది విద్యార్థినులు చిక్కుకొని పోయారు వరదలో. నిన్నటి నుంచి వాళ్ళని రెస్క్యూ కూడా చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటికే భారీ వర్షం కురుస్తూ ఉంది సాయంత్రం వరకు. దానికి తోడు పైనుంచి వరద నీటి ఉధృతి కూడా హాస్టల్ లోపలికి వెళ్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి గేట్, చెట్టు కింద ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ గేట్ లోపలనే సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ లోపలనే 470 మంది విద్యార్థులు ఉన్నారు. నిన్నటి వరకు విద్యార్థినులంతా పైన బిల్డింగ్ పై దాకా వెక్కి ఆర్తనాదాలు చేశారు, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా వాళ్ళు కేకలు పెట్టారు. కానీ రెస్క్యూ టీమ్స్ ఇక్కడ దాకా చేరుకున్నా కూడా లోపల దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు ఉదయం నుంచి వర్షం ఎడతెరిపినివ్వడంతో ఇక్కడికి వచ్చినటువంటి ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ లోపల దాకా బోట్స్ ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాయి, బోట్స్ వెళ్ళడానికి రూట్ ఉందా లేదా, బోట్ ఏమైనా చిక్కుకునే అవకాశం ఉందా అని చెప్పి ముందుగా ఒక బోట్ సహాయంతో లోపల దాకా వెళ్ళగలిగారు. బోట్లో దాదాపు 10 నుంచి 12 మంది విద్యార్థులను చొప్పున బయటకు తీసుకొని వస్తున్నారు. సో ఈజీ అవడం, అంటే బోట్ రాకపోకలకు కానీ విద్యార్థినులను రెస్క్యూ చేయడం ఈజీ అవడంతో మరొక బోట్ను కూడా రంగంలోకి దించారు. 2 బోట్ల సహాయంతో విద్యార్థినులను తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతం మరొక బోట్ కూడా లోపలికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఎవరైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థినుల పేరెంట్స్ ఉన్నారో, వాళ్ళ కుటుంబీకులు ఉన్నారో ఇక్కడికి చేరుకొని భయాందోళనకు గురవుతున్నారు. లోపల మా పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో అని చెప్పి వాళ్ళంతా ఒడ్డు దగ్గర ఉండి టెన్షన్ పడతా ఉన్నారు. సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, మరోవైపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళు ఒక బుక్ను మెయింటైన్ చేస్తూ ఇప్పటి వరకు బయటకు తీసుకొని వచ్చినటువంటి స్టూడెంట్స్ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. సో ప్రస్తుతం మనం హాస్టల్ లోపల నుంచి వస్తున్నటువంటి బోట్ను చూడొచ్చు. లోపల చిక్కుకుపోయినటువంటి విద్యార్థినులను బోట్ ద్వారా బయటకు తీసుకొని వస్తున్నారు. ఒక్కో బోట్లో 10 నుంచి 12 మంది విద్యార్థులను చొప్పున తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇన్ కేసు వాళ్ళ కౌంట్ కూడా ఎక్కువగా ఉన్నా కూడా బోట్ పూర్తిగా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. మనం వాటర్ ఫ్లో చూస్తున్నా, లోపల బోట్ వచ్చేటటువంటి తీరు, ఆ క్రమం చూస్తుంటే కూడా ఇక్కడ ఏదో నదిలో బోటింగ్ జరుగుతుందా అని తలపించే విధంగా ఉంది. అంటే ఆ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటిదాకా లోపల బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే బోట్లో బయటకు చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 2-3 డ్రెస్సెస్ మాత్రమే పెట్టుకోండి అని చెప్పారు. ఎందుకంటే లగేజ్ ఎక్కువైనా కూడా బోట్లో వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది, బోట్లో రావడానికి స్పేస్ కూడా ఉండదు. కాబట్టి ముందుగా వాళ్ళని రెస్క్యూ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు చెప్పారు. వీళ్ళందరినీ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు వీళ్ళందరినీ స్టూడెంట్స్ని తరలిస్తూ ఉన్నారు. ఈ మొత్తం 470 మంది స్టూడెంట్స్ ఉంటే ఇప్పటి వరకు 230 మంది స్టూడెంట్స్ను సేఫ్గా బయటకు తీసుకొని వచ్చారు. ఇప్పటి వరకు లోపల మరొక 240 మంది స్టూడెంట్స్ లోపలనే ఉండిపోయారు. ఇప్పటిదాకా బిల్డింగ్ పైన కానీ లేకపోతే 4th ఫ్లోర్లో తలదాచుకున్నటువంటి వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ దాకా చేరుకున్నారు. లోపల ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు వచ్చి చేరింది. 2 years బ్యాక్ కూడా మనం చూసాం, ఇదే హాస్టల్ పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ లోపల దాకా పాములు వచ్చాయి. మనం లైవ్ ఇస్తున్నటువంటి క్రమంలో కూడా 2 పాములు ఆ గేట్ దగ్గరనే, డోర్ దగ్గరనే ఉండడం చూసాం. అంటే రెస్క్యూ టీమ్స్ లోపల దాకా వెళ్ళినా కూడా ఆ పాములను చూసి వాళ్ళు బోట్ దాకా రాలేకుండా భయపడిపోయినటువంటి విద్యార్థినులు ఉన్నారు. సో ముందుగా రెస్క్యూ టీమ్స్ అక్కడ దాకా చేరుకొని వాళ్ళకి సేఫ్గా ఉంటుందని చెప్పి స్టెప్స్ దాకా, అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఈజీగా బోట్లోకి ఎక్కగలుగుతారని చెప్పి అక్కడ దాకా వెళ్ళి వాళ్ళను సేఫ్గా తీసుకొని వస్తున్నారు. వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ ఆర్టీసీ బస్సుల సహాయంతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 9 సురక్షిత ప్రాంతాలను, షెల్టర్లను ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్లకు మంచినీటి సదుపాయం కానీ, భోజన సదుపాయం అన్ని ఏర్పాటు చేశారు. ఈ వరద నీటి ఉధృతి మొత్తం తగ్గిన తర్వాతనే ఈ స్టూడెంట్స్ అందరినీ తిరిగి హాస్టల్ దాకా తీసుకొని రానున్నారు. ముందుగానే అధికారులకు తెలుసు వరద నీరు వస్తే ఎక్కడి దాకా వస్తుంది అని తెలిసినా కూడా విద్యార్థులను ముందుగానే బయటకు పంపించడంలో విఫలమయ్యారు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలప్పుడు కూడా చూశారు పూర్తిగా హాస్టల్ నీట మునిగిపోయింది. అప్పుడు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ టైంలో కూడా చూశారు చాలా
చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, లోపల పవర్ కూడా లేకుండా పోయింది. అలాంటి పరిస్థితులు చూసిన తర్వాత కూడా ఇప్పుడు మరోసారి నిర్లక్ష్యం వహించారు అధికారులు. బయటకు రాని వాళ్ళను ముందుగానే పంపించి ఉంటే ఇంత పెద్ద రెస్క్యూ ఆపరేషన్ జరగకపోయేది. ఇన్కేస్ లోపల విద్యార్థినులు ఎవరైనా బయటకు వచ్చేటటువంటి క్రమంలో మునిగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి మనం చూస్తే రోడ్డు ద్వారా ఎంత లోతుందో కూడా మనం గమనించలేం. లోపల స్టూడెంట్స్ రెగ్యులర్గా వెహికల్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, గేట్ దాకా వచ్చి అక్కడ దాకా వెళ్తూ ఉంటారు. కానీ బయటకు వచ్చేటటువంటి క్రమంలో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ గోతులు ఉన్నాయి, ఎక్కడ వాటర్ లోతు ఏ స్థాయిలో ఉందనేది కూడా వాళ్ళకు ఏమాత్రం తెలియదు. వాళ్ళు ఒకవేళ బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి ప్రయత్నించడానికి బయటకు వచ్చినా కూడా ఈ వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయే అవకాశం ఉండేది. సో వాళ్ళంతా ప్రస్తుతానికి సేఫ్గానే ఉన్నప్పటికీ వీళ్ళందరినీ చాలా పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ వీళ్ళందరినీ తీసుకొని రావాల్సి వస్తుంది. ప్రస్తుతం మరొక బోట్ను కూడా రంగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలీస్ సిబ్బంది కూడా, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ ఉండి ఫైర్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. సో లోపల ఇప్పటి వరకు ఒక బోట్ ద్వారా రెస్క్యూ చేసినటువంటి వాళ్ళు మొత్తం 3 బోట్ల సహాయంతో స్టూడెంట్స్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే మొత్తం 230 మందిని తీసుకొచ్చినా కూడా మరొక 240 మంది లోపల దాకా ఉండిపోయారు. కాబట్టి వాళ్ళను వడివడిగా తీసుకొని వస్తే, వేగంగా తీసుకొని రావడం ద్వారా వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చొచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే బోట్ల సంఖ్యను కూడా పెంచారు. ప్రస్తుతం స్టూడెంట్స్ అందరినీ కూడా బయటకు తీసుకొని వస్తున్నారు. ఒకవైపు వాళ్ళ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు, వాళ్ళ కుటుంబీకులంతా ఆందోళన చెందుతున్నారు, లోపల మా పిల్లలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి. ప్రస్తుతానికి వాళ్ళను బోట్ల ద్వారా బయటకు తీసుకొని వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా కూడా మనం చూస్తున్నటువంటి హంటర్ రోడ్డు ప్రాంతంలో కేవలం ఈ హాస్టల్ మాత్రమే కాకుండా వెనక వైపు ఉన్నటువంటి రెసిడెన్షియల్ ప్రాంతాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అయితే స్కూల్స్కు ముందుగానే ఎప్పుడైతే వర్షాలు వచ్చాయో అప్పుడే హాలిడేస్ ఇవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇన్ కేస్ వర్కింగ్ అవర్స్లో కనుక వరద నీటి ఉధృతి పెరిగినా మరింత పెద్ద ప్రమాదం జరిగేది. ఆ వెనకవైపు పెట్రోల్ బంకుకు సంబంధించినటువంటి సిబ్బంది వెనకనే ఒక షెల్టర్ని ఏర్పాటు చేసుకొని అందులోనే నివాసం ఉంటున్నారు. పూర్తిగా వాళ్ళు వరదలో చిక్కుపోయారు. కొద్దిసేపటి క్రితమే ట్రాక్టర్ను తీసుకొని వెళ్ళి వాళ్ళను ట్రాక్టర్ నుంచి రెస్క్యూ చేసి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏదైతే హంటర్ రోడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి నివాస గృహాల్లో ఈజీగా ఫుడ్ను చేర్చవేయచ్చో వాళ్లకు బోట్ల ద్వారా ఫుడ్ను అందిస్తూ ఉన్నారు రెస్క్యూ టీమ్స్. ఎవరైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, లేకపోతే మేము బయటకు వెళ్ళాలి అత్యవసరం అని అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం సురక్షిత ప్రాంతాలకు తీసుకొని వస్తున్నారు. బోట్లే కాకుండా ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా రూట్లలో ట్రాక్టర్స్ వెళ్ళగలుగుతున్నాయి, ఎక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతున్నాయి, ఎంతవరకు మనం సురక్షితంగా తీసుకురావచ్చు అని చెప్పి ముందుగా ఫైర్ సిబ్బంది ట్రయల్ వేశారు. ఆ తర్వాతే ఎక్కడైతే చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని సురక్షితంగా తీసుకొని వస్తున్నారు. కొంతమంది యువకులు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే వరదలో చిక్కుకొని ఉన్నారో వాళ్ళను మెయిన్ రోడ్డు దాకా తీసుకొని రావడం, లేకపోతే రెస్క్యూ టీమ్స్ ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయో అక్కడి దాకా తీసుకొని వచ్చి వాళ్ళను రెస్క్యూ సిబ్బందికి అప్పగిస్తున్నారు. మనం హంటర్ రోడ్లో లెఫ్ట్ సైడ్ చూసినటువంటి ప్రాంతంలో వెనక వైపు అంతా రెసిడెన్షియల్ ఏరియా ఉంది. చాలా మట్టుకు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, కొంతమంది యువకులు స్వచ్ఛందంగా వాళ్ళను రోడ్డు దాటిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా బయటకు రాలేక, వరదలో ఎక్కడ ఏముందో తెలియక, వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతామే అనేటటువంటి ఉద్దేశంతో బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరైనా తమ వాళ్ళు బయట వైపు ఉంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పడం, వాళ్ళు రెస్క్యూ టీమ్స్కు సమాచారం ఇస్తే వాళ్ళు చెప్పడం చూడొచ్చు. ప్రస్తుతం ఒక మహిళను ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దాటిస్తున్నారు చూడొచ్చు. కొంతమంది యువకులు స్వచ్ఛందంగా అక్కడి నుంచి ఆ మహిళను ఆ లోపల ఉన్నటువంటి కాలనీ వైపు నుంచి బయటకు మెయిన్ రోడ్డు ప్రాంతానికి తీసుకొని వస్తున్నారు. ఇలా చాలా మంది చిక్కుకొని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది గర్భిణీలు, ఇందాక మనం చూసాం బీఆర్ నగర్లో పసికందులను పెట్టుకొని, గర్భిణీలను పెట్టుకొని అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేక అలమటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు ఈజీగా వాటర్ని అయితే చేరగలిగారు. ఈరోజు ఉదయం నుంచి వాళ్ళకి టిఫిన్స్ను డ్రోన్ ద్వారా అందించారు, కొన్ని బోట్స్ ద్వారా అందించారు. ఎవరైతే గర్భిణులు అవస్థలు పడుతున్నారో వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్చాలని భావించారో, పసికందులు ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను హాస్పిటల్ దాకా తీసుకొని వెళ్ళడానికి రెస్క్యూ టీమ్స్ వెళ్ళి వాళ్ళని మాత్రమే బోట్లో తీసుకొస్తున్నారు. ఎవరైతే సేఫెస్ట్ ప్లేస్లో, అంటే వరద నీరు ముంచెత్తినా కూడా ఫస్ట్ ఫ్లోర్ కానీ పూర్తిగా దాబాలపైన తలదాచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కేవలం వాటర్, అదేవిధంగా ఆహారాన్ని అందిస్తున్నారు. ఎవరికైతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళను బయటకు తీసుకొని రావాల్సిందే అని భావిస్తేనే వాళ్ళని మాత్రమే రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకొని వస్తున్నారు. వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ అక్కడ ఫుడ్ కానీ వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడే ఉంచుతున్నారు. పూర్తిగా వరద నీటి ఉధృతి తగ్గిన తర్వాతనే వాళ్ళను బయటకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ కంప్లీట్గా వరద నీటి ఉధృతిలోనే హంటర్ రోడ్ అంతా మునిగిపోయి ఉంది. ప్రస్తుతానికి బోట్ల ద్వారా ఈ సహాయక చర్యలు చేపడుతున్నా కూడా మరొక
3-4 రోజుల పాటు ఈ వరద నీరంతా ఇక్కడ నిలిచిపోయే అవకాశం ఉంది స్వాతి. ప్రస్తుతానికైతే మరికొద్ది గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు బోట్ల ద్వారా స్వాతి. రైట్ రవి, హన్మకొండ హంటర్ రోడ్ నుంచి లైవ్ విజువల్స్ చూసాం. అక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా 3 బోట్ల సహాయంతో డిఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొస్తున్న సిచ్యువేషన్